తల్లిదండ్రులు అపురూపంగా నిర్మించుకున్న ఇంటిపై కుమారుడికి కూడా అంతే మమకారం ఉంది. అందుకే ఆ కలల సౌధాన్ని కూల్చి కొత్త నిర్మాణం చేపట్టేందుకు ధైర్యం చేయలేదు. అయితే రోడ్డు కన్నా ఇల్లు పల్లంగా ఉన్నందున వర్షపు నీరు ఇంటి ఆవరణలోకి చేరి ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జాకీలతో ఇట్టి ఎత్తు పెంచి సమస్యకు పరిష్కారం చూపారు. జాకీలేంటి, ఇంటి ఎత్తు పెంచడమేంటి అనుకుంటున్నారా? మీరే చూడండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన దూబగుంట్ల వెంకటేశ్వరరావు తండ్రి సత్యనారాయణ 1985వ సంవత్సరంలో ఇంటిని నిర్మించారు. అనంతరం కుమారుడు అదే ఇంటిపై 10 ఏళ్ల క్రితం మరో అంతస్తు వేసి అందులోనే ఉంటున్నారు. అయితే ఇంటి ముందు వెళ్తున్న రహదారి ఎత్తుగా ఉండి ఇల్లు 2 అడుగుల పళ్లంగా మారడంతో వర్షపు నీరు ఇంట్లోకి రావడం మొదలైంది. కాలక్రమేణా ఈ సమస్య జటిలమైంది. ఇంటిని ఎత్తు పెంచాలనే ఆలోచన వెంకటేశ్వరరావుకు కలిగింది. సామాజిక మాధ్యమాల్లో జాకీల ద్వారా ఇంటిని ఎత్తు పెంచవచ్చిన విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. కొద్ది రోజుల క్రితం విజయవాడకు చెందిన గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇంటి పనులు ప్రారంభించారు. సుమారు 40 మంది కార్మికులతో 600 జాకీలను ఉపయోగించి ఇంటిని 5 అడుగుల మేర ఎత్తు పెంచారు. మా నాన్నగారు కట్టిన బిల్డింగ్ ఇది. ఇంచుమించుగా 1980లో కట్టారు. 40 సంవత్సరాలు సుమారు అవుతుంది. అయితే వర్షం పడి రోడ్లు పెంచిన వల్ల ఇల్లు అవడం వల్ల హైట్ పెంచుకోవడానికి చూశాను. దీనికోసం మీడియాలో వచ్చిన విధానం చూసి 2021 నుంచి తిరుగుతున్నా. ఇప్పటికి నాకు మంచి కంపెనీ దొరికింది. విజయవాడ జేజే కంపెనీ అనే ఒక ఆయన ద్వారా తీసుకొని చేస్తున్నా. అయితే ఇది పెంచిన తర్వాత నాకు మళ్ళీ 100 సంవత్సరాల దాకా ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి చూడక్కల్లా. ఇంచుమించుగా 560 జాకీలు దీన్ని పెట్టి లేపుతున్నారు. అయితే ఇంచుమించుగా ఈ బిల్డింగ్ కట్టాలని 2 కోట్లు సుమారు అవుతుంది. ఈ 2 కోట్ల రూపాయలు మనం అంత ఖర్చు పెడతాం కన్నా ఇంచుమించు 30 లక్షలు సుమారు ఖర్చు పెడితే నాకు కొనుక్కు వచ్చేస్తుంది. మళ్ళీ పాత బిల్డింగ్ పాపండి ఉంటుంది, కొత్త బిల్డింగ్ ఉంటుంది. ఇల్లు కూడా చూస్తాకి మా నాన్నగారు కట్టిన బిల్డింగ్ ఉంచుకున్న ఒక గొప్పతనం కూడా ఉంటుందని నేను ఉంచేసాను. నాణ్యత ఉన్న ఇంటినే జాకీల ద్వారా ఎత్తు పెంచే అవకాశం ఉందని, అందుకే ఆథరైజ్డ్ సంస్థకే పనుల బాధ్యత అప్పగించినట్లు స్థానిక కాంట్రాక్టర్ భావన ఋషి తెలిపారు. గతంలో చేసిన నిర్మాణం బలంగా ఉంటేనే ఆ బల నిర్మాణాన్ని బట్టి లేపడం జరుగుతుంది తప్ప వాటర్ లో తడిసి ఉన్న బిల్డింగ్లు, బాగా పెచ్చులు ఊడిపోయిన బిల్డింగ్లు కావాల్సిన హైట్ రాదు. అది కొంచెం సుమారు 500 నుంచి 600 జాకీలు ఒకేసారి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కొత్తగా వేసే బిల్డింగ్ ఎలాగైతే మనం నిర్మాణం చేసుకుంటామో అలాగే వస్తుంది. వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మన కొత్త నిర్మాణం ఎలాగ ఉంటుందో అంతే లైఫ్ మళ్ళీ ఇప్పటి నుంచి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఉంటుంది. కింద కాంక్రీట్ బేస్ వేసి కాంక్రీట్ బేస్ మీద జాకీలు ఒకేసారి అమర్చుకొని మొత్తం ఒకేసారి సుమారు 40 మంది ఒకే ఎట్ ఏ టైంలో లేపుతూ జరుగుతుంది.